ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అహ్మదాబాద్ యూనివర్సిటీ అయినటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి సంబంధించి మొత్తం సౌత్ ఇండియాలో అడ్మిషన్స్ చూసేటువంటి అజయ్ గారు. నమస్తే అండి అజయ్ గారు. చాలా కోర్సెస్ ఉన్నాయండి. నాకు తెలిసి ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడికల్ కానీ ఇన్ని కోర్సెస్ ఒకటే చోట ఉన్నటువంటి యూనివర్సిటీ బహుశా ఇంత పెద్దది లేదు. ఏం కోర్సెస్ మీరు అందుబాటులోకి తీసుకొచ్చారు? ఎన్ని కోర్సెస్ తెలుగు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి? ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్టార్ట్ చేసిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ గారు. లైక్ 1942లో ఒక చిన్న స్కూల్ గా స్టార్ట్ అయ్యి ఇవాళ ఒక లార్జెస్ట్ యూనివర్సిటీ, మెడికల్, డెంటల్, టెక్నికల్, మేనేజ్మెంట్ అన్ని వన్ రూఫ్ లో ఆల్మోస్ట్ ఒక 100 acres లో ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఫామ్ చేశారండి. మేజర్ గా ఏ యూనివర్సిటీ అయినా ఇంజనీరింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, మెడికల్ ఎక్కువ. బట్ రెండు ప్యారలల్ గా అడ్వాన్స్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి యూనివర్సిటీలో. అండ్ ఈ యూనివర్సిటీ గురించి మనం ఇంకా ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏంటంటే గుజరాత్ గవర్నమెంట్ గ్రీన్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్ కింద యూనివర్సిటీని ఇనిషియేట్ గా తీసుకొని మెడికల్ కాలేజ్ ని బిల్డ్ చేసింది. ఆనందీబెన్ పటేల్ గారి పేరు వినే ఉంటారు. లైక్ గుజరాత్ ఎక్స్-సీఎం రైట్ నో యూపీ గవర్నమెంట్. తను కూడా మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ స్కూల్లోనే చదువుకున్నారు. షీ ఈస్ ద ప్రౌడ్ అలుమినీ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. ల్యాబొరేటరీస్ విషయానికి వచ్చేసరికి ఇంజనీరింగ్ లో చాలా ల్యాబ్స్ ఉన్నాయండి. లైక్ ఆండ్రాయిడ్ ల్యాబొరేటరీ అని, యాపిల్ ల్యాబొరేటరీ అని, సూపర్ కంప్యూటర్ అని, రీసెర్చ్ క్యాపబిలిటీస్ పెంచడానికి కానివ్వండి, ఏవియేషన్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ కోసం కానివ్వండి, వెదర్ రిపోర్ట్స్ ని ఎన్కాస్ట్ చేయడానికి, ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. ఈ సూపర్ కంప్యూటర్ విషయానికి వచ్చేసరికి ఒకేసారి 10,000 నుంచి 15,000 మంది ఒకేసారి ఈ కంప్యూటర్ని యాక్సెస్ చేయొచ్చు. హై అండ్ సూపర్ కంప్యూటర్. అండ్ జస్ట్ యూనివర్సిటీకి స్పాన్సర్ చేసే రీసెర్చ్ కోసమే కాదు, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే చదువుతారో ఆ స్టూడెంట్స్ కి అందరికి ఈ సూపర్ కంప్యూటర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది మేడం. గ్రేట్ గ్రేట్. అసలు సూపర్. ఏమేం కోర్సెస్ అంటే అందుబాటులో ఉన్నాయండి? ఇటు ఇంజనీరింగ్ లో వచ్చేసరికి ఎన్ని ఏరియాస్ లో మీరు కవర్ చేస్తున్నారు? ఇంజనీరింగ్ లో మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చాలా యూనివర్సిటీస్ లో లైక్ 20 years బ్యాక్, 15 years ఓల్డ్ బ్యాక్ కరికులం ని చదివిస్తుంటారు. బట్ మన దగ్గర ఏంటంటే అడ్వాన్స్డ్ ఉంది. అంటే లైక్ కెప్ట్ సపరేట్ బోర్డ్ అండి, ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డ్ అని చెప్పి సపరేట్ గా పెట్టారు ఒక సెల్. సో ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డ్ ఎప్పటికప్పుడు మార్కెట్ లో వస్తున్న జాబ్స్, అంటే ఏ డొమైన్ పైన ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, లైక్ కోర్స్ కరికులం కి గ్యాప్స్ ఏమున్నాయి, బ్రిడ్జ్ గ్యాప్స్ ఏమున్నాయి, అవన్నీ ఫిల్ చేయడానికి ఈ బోర్డు అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు మన తెలుగు పిల్లల కోసం అంటే సపరేట్ గా ఈ రెండు రాష్ట్రాల పిల్లల కోసం ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే సౌత్ ఇండియా మొత్తం ఎన్ని సీట్స్ మీరు అలాట్ చేయగలుగుతారా? ఈ ఇయర్ ఓన్లీ 180 స్టూడెంట్స్ మాత్రమే వెళ్తారండి ఇంజనీరింగ్ వరకు. అంతే, లిమిటెడ్ సీట్స్ అండి, అంతకుమించి తీసుకోవడానికి ఆప్షన్ కూడా ఉండదు. అండ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ విషయానికి వచ్చేసరికి దీనికి ఓనర్స్ ఉంటే ఎవరు ఉండరు మేడం. ఇది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఒక 10 రూపాయలు యూనివర్సిటీకి వచ్చిందంటే మళ్ళీ ఆ 10 రూపాయలు స్టూడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టూడెంట్ ఎక్సలెన్స్ మీదనే పెడతారు. మెడికల్ కాలేజ్ కూడా ఉందన్నారు కదా, హాస్పిటల్ కూడా ఉందండి లోపల? లైక్ మెడికల్ కాలేజ్ ఉందండి, అండ్ పీజీ కూడా ఉంది. లైక్ 850 బెడెడ్ హాస్పిటల్ ఉంది, ఏబిసి బ్లాక్స్. అండ్ ఆల్మోస్ట్ పర్ డే లైక్ 500 ఓపీ ఉంటుంది, 150 ఐపీ కూడా ఉంటుంది. ఎక్కువ శాతం పిల్లలు మన సౌత్ ఇండియా నుంచి అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్ కి వెళ్తున్నారు. లైక్ అలైడ్ లో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి, కార్డియాక్ కేర్ అని, అనస్థీషియా అని, రేడియాలజీ అని. ఈ కోర్సెస్ కి ఈ ఇయర్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తున్నారు. ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఫీజు ఏమన్నా బాగా ఎక్కువ ఉంటుందా, అది కూడా చెప్పండి మేడం. అదే చెప్పాను నేను, ఇది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారని చెప్పాను. బీటెక్ విషయానికి వచ్చేసరికి మేడం చాలా నామినల్ ఫీజెస్ మేడం. ఫీజు అనేది వెరీ మచ్ నామినల్ ఉంటుంది మేడం. లైక్ వెన్ కంపేర్ టు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అదర్ యూనివర్సిటీస్ తో కంపేర్ చేసుకుంటే వెరీ మచ్ నామినల్ ఫీజ్ 2,13,500తో కంప్లీట్ అవుతుంది మొత్తం. అంటే ఇంకా బోర్డింగ్ అంతా కూడా ఎవ్రీథింగ్ మేడం. లైక్ ట్యూషన్ ఫీ, ఫుడ్, అకామిడేషన్, లైక్ మధ్యలో స్టూడెంట్ ని పేరెంట్ ఎప్పుడు డిస్టర్బ్ చేయరు. లైక్ ఎగ్జామినేషన్ ఫీ కానివ్వండి, ల్యాబ్ ఫీ కానీ, కాషన్ డిపాజిట్, లైబ్రరీ ఫీ, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కాన్వకేషన్ ఫీ కూడా అడగరు. ఇది ట్రస్ట్ తో నడుస్తుంది కాబట్టి ఇంత తక్కువ ఫీజులు. చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి ఫీజెస్ అనేది వెరీ మచ్ నామినల్ గా ఉన్నాయి. ఎవరీ ఇయర్ ఏమన్నా 10% హైక్ చేయడం అని అట్లా ఏమన్నా ఉంటుందా? ఒకవేళ 10% ఆర్ 5% ఇంక్రీజ్ చేసినప్పటికీ ఆ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఫీ ఫిక్స్ చేశారో అదే ఫీ 4 years వరకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 2,13,500 జాయిన్ అయ్యారు అనుకోండి, అదే ఫీ 4 years వరకు ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఇంక్రీజ్ అయితే లైక్ 2,15,000 2,20,000 అయినా అది ఆ ఇయర్ పిల్లలకి, ఇయర్ పాత వాళ్ళకి రాదు. ఇదే ఫీ కడతారు వాళ్ళు 4 years వరకు. ఓకే. తర్వాత మీ దగ్గర చదివి ఇప్పుడు మెడికల్ అంటే ఎట్లయినా జాబ్స్ వచ్చేస్తాయి ఈజీగా, తర్వాత వాళ్ళు ఓన్గానే పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. బట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి వాళ్ళ జాబ్స్ పరిస్థితి ఏంటి? అంటే మీ యూనివర్సిటీలో చదువు వచ్చిన తర్వాత మీరే ఏమన్నా వాళ్ళకి జాబ్స్ అరేంజ్ చేయగలుగుతారా? లేదు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యూనివర్సిటీ పేరు చెప్పగానే ఈజీగా వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుందా ఏంటి చెప్పండి. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి వెరీ మచ్ ఫోకస్డ్ ఉంటుందండి స్టూడెంట్స్ మీద. ఎందుకంటే లైక్ మాకు లిమిటెడ్ సీట్సే ఉంటాయి.
డిమాండ్ ఉంది కదా అని చెప్పి ఎక్కువ మందిని తీసుకునే యూనివర్సిటీ అయితే కాదు. క్లమ్జీ చేయదు, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. అండ్ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఇంటర్న్షిప్స్కి వెళ్తుంటారు. స్టూడెంట్ ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తారో అది వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి ప్రాపర్ గా నేర్పిస్తారు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అండ్ గుజరాత్ గవర్నమెంట్ రెండు కలిసి స్టూడెంట్ కి ఫండింగ్స్ కూడా ఇస్తుందండి. అది 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఫండింగ్ కూడా ఇస్తుంది ఏదైనా ఒక కంపెనీ ప్రపోజల్ పెడితే. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ మీ దగ్గరే జాయిన్ అవ్వాలి పిల్లలంటే, ఎస్పీయూలోనే జాయిన్ అవ్వాలంటే రీజన్స్ చెప్పండి, ఎందుకు జాయిన్ కావాలి? ఎడ్యుకేషన్తో పాటు వాల్యూస్ ఖచ్చితంగా నేర్చుకుంటారండి ఈ యూనివర్సిటీలో అయితే. ఎందుకంటే మీరు అల్యూమినియం నెట్వర్క్ కూడా చూసుకోవచ్చు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పాస్డ్ అవుట్ అయిన యూనివర్సిటీ. అండ్ ల్యాబ్స్ విషయానికి వచ్చేసరికి కూడా అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఏదైతే ఆంధ్ర తెలంగాణ టాప్ 5 or టాప్ 10 యూనివర్సిటీస్లో ఏవైతే ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఈక్వల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ అదే కాలేజ్లో 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెట్టి చదువుకుంటే అక్కడ బిలో 10 lakhsలో స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే చాలా తక్కువ కాస్ట్తో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. 100 acresలో ఆల్మోస్ట్ 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, 12,000 స్టూడెంట్స్ ఉంటారండి. 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక్కొక్కటి ఏంటి చెప్పండి? ఇంజనీరింగ్ ఉంది, మెడికల్, డెంటల్, ఆయుర్వేద, హోమియోపతి, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఫార్మసీ, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. 100 acresలో 100 acresలో ఉంటాయండి. నాకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందులో ఇన్ని వేల మంది ఉన్నారు స్టూడెంట్స్, తర్వాత ఇంత పెద్దగా ఉంది యూనివర్సిటీ కూడా, మరి ఇలాంటప్పుడు పిల్లలు ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయితే మీరంతా మానిటర్ చేయగలిగేటువంటి కెపాసిటీ కానీ ఆ సిస్టమ్ కానీ ఏమన్నా మీ దగ్గర ఉందా? సౌత్ నుంచి వచ్చే పిల్లలు చాలా లిమిటెడ్ పిల్లలు వస్తుంటారు, లైక్ ఇంజనీరింగ్లో అయినా అలైడ్ హెల్త్ సైన్సెస్లో. ఎందుకంటే లైక్ ప్రతి డిపార్ట్మెంట్లో వీ కెప్ట్ రిస్ట్రిక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్డియాక్ కేర్ విషయానికి వచ్చేసరికి 60 మందే ఉంటారు, అనస్థీషియా విషయానికి వచ్చేసరికి 100 members, రేడియాలజీ విషయానికి వచ్చేసరికి 100 members. ఇంతకు మించి అయితే తీసుకోరు. అండ్ ఇంత తక్కువ మంది ఉంటారు. అండ్ ఫ్యాకల్టీ కూడా ఏంటంటే 80% ఆఫ్ ద ఫ్యాకల్టీ విత్ ఇన్ క్యాంపస్లోనే ఉంటారు. మా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మేము స్టార్టింగే చెప్తాం, ఖచ్చితంగా మీ పిల్లోడు ఆర్ మీ పాప యూనివర్సిటీలోనే 4 years ఉంటుంది అనుకుంటేనే మేము తీసుకుంటాం. సూపర్. బయటికి వెళ్ళి రావడం లేదు, ఖచ్చితంగా సౌత్ నుంచి ఎవరు జాయిన్ అయినా 4 years ఇక్కడే ఉండాలి. అండ్ ఖచ్చితంగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి. అండ్ కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది అవైల్ చేసుకోవాలి. అండ్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, జిఆర్ఈ, జీమాట్ ఇలాంటి కోచింగ్స్ కూడా ఫ్రీగా ఇస్తారు 4th yearలో. అవి కూడా స్టూడెంట్స్ అవైల్ చేసుకోవచ్చు. అవుటింగ్ అలౌ చేస్తారా అండి? పేరెంట్స్ లోపలికి రానివ్వడం, పేరెంట్స్ అట్లాంటివి ఉన్నాయి? రావచ్చు అండి, పేరెంట్స్ రావచ్చు. 1 or 2 days అక్కడ ఉండి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఉండొచ్చు. లైక్ విత్ ఇన్ క్యాంపస్లోనే వాళ్ళకి అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ అవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. బట్ స్టూడెంట్ బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే మోస్ట్లీ ఉండదండి. ఎందుకంటే క్యాంటీన్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫుడ్, గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీతో టైఅప్ అయిన యూనివర్సిటీ అండి. ధోని గారు వస్తారా? ఎవ్రీ ఇయర్ 1 time వస్తారండి. సో 6 years నుంచి పీజీ చదివే పిల్లలు ఎవరైనా ఈ అవైల్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీజెస్ మళ్ళీ పే చేయొద్దు. ఇంకేం గేమ్స్ ఉన్నాయండి? ఫుట్బాల్ సపరేట్ గ్రౌండ్ ఉందండి, లైక్ బ్యాడ్మింటన్ సపరేట్ ఉంది. అట్లా ఏ గ్రౌండ్కి ఆ గ్రౌండ్ సపరేట్గా ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 100 acres అండి. ఇది విస్నగర్ అనే ప్లేస్లో ఉంది మేడం. సేఫ్ అండ్ సెక్యూర్డ్గా చాలా బాగుంటుందండి. లైక్ 0 crime rate అక్కడ. అండ్ యూనివర్సిటీ కూడా ఏంటంటే లైక్ జస్ట్ 1 hour ట్రావెలింగ్ టైం అండి అహ్మదాబాద్ నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 1 hour ట్రావెలింగ్ టైం. పేరెంట్స్ వచ్చినప్పుడు మీరే పిక్ చేసుకుంటారా? మేమే పిక్ చేసుకుంటాం. లేదండి. అండ్ యూనివర్సిటీలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్టూడెంట్ అండ్ పేరెంట్ కి ట్రైన్ టికెట్ యూనివర్సిటీ బేర్ చేస్తుంది. అకామిడేషన్ అయినా, ఫుడ్ అయినా 2 and 4 బుక్ చేస్తారు. సో అది కూడా అవైల్ చేసుకోవచ్చు. ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుందండి. రైట్ నౌ ఏంటంటే గుజరాతీ మెసెస్ 3 ఉన్నాయి, లైక్ స్పైసీ, మీడియం స్పైసీ, ఎక్స్ట్రా స్పైసీ. ఒకవేళ వాటికి షిఫ్ట్ అవుదామన్నా షిఫ్ట్ అవ్వచ్చు, లేదా కంప్లీట్ గా సౌత్ కోసం ఇంట్రెస్ట్ ఉందంటే దీనికైనా వెళ్ళొచ్చు. నార్త్ ఇండియన్ అవైలబుల్ ఉంది, స్టూడెంట్ ఇంట్రెస్ట్. బట్ ఆ 1 month అంతా కంటిన్యూ చేయాలి. ఓకే. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ అట్లాంటి ఏం లేకుండా పిల్లలు సేఫ్ గా ఉండొచ్చు. చాలా సేఫ్ గా ఉండొచ్చు మేడం. గుజరాత్ అనేది చాలా డ్రై స్టేట్ అండి, లిక్కర్ అంత ఈజీగా దొరకదు. అండ్ స్టూడెంట్ కూడా చెడిపోవడానికి మెయిన్ డబ్బు కానీ ఈ లిక్కర్ కానీ ఈ రెండే ఉంటాయి. సో స్టూడెంట్ కూడా ఏంటంటే ఎటువంటి కాల్స్ రావు, లైక్ ఫీజెస్ విషయం కానీ, ఎక్స్ట్రా అడిషనల్ ఫీజెస్ కానీ. సో ఆన్ కెమెరా కూడా నేను చెప్తున్నాను, లైక్ పేరెంట్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. లైక్ మధ్యలో ఈ ఫీజెస్ ఆ ఫీజెస్ అని స్టూడెంట్ అడగడం అనేది ఉండదు. ఏదైనా డైరెక్ట్ పేరెంట్ కాల్ వెళ్తుంది, ఏదైతే ఫీ ఉంటుందో అది తప్ప ఎక్స్ట్రా ఫీజెస్ ఏముండవు. సో ఆల్ ఇన్ వన్ ఉన్న ఒక మంచి యూనివర్సిటీలో, మంచి అట్మాస్ఫియర్లో, మంచి కోర్సులో, మంచి ఫుడ్ పెడుతూ చక్కగా చదివించుకుని బయటికి తీసుకురావాలంటే మీ యూనివర్సిటీ బెస్ట్ అయితే. డెఫినెట్గా అంతే కదా. యాక్చువల్లీ మాకు తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయిని లాస్ట్ ఇయర్ జాయిన్ చేయాలని చెప్పేసి మీ యూనివర్సిటీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు నాకు చెప్పారనమాట, ఇది ఎస్పీయూ యూనివర్సిటీ అమ్మ, సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అని చెప్పేసి అహ్మదాబాద్. నేను విన్నాను ఆల్రెడీ, మా దాంట్లో వీడియోస్ కూడా చేశారంటే ఒకసారి నువ్వు చేయవా, కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు అన్నారు. వాళ్ళ డౌట్స్ ఇప్పుడు అన్నీ నేను మిమ్మల్ని అడిగా. ఓకే. లాస్ట్లో చెప్దామని ఆగిన. మొత్తానికి అయితే వాళ్ళ డౌట్స్ ఏమేమి చెప్పారో అవన్నీ కూడా నేను
క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నా. ఎస్ మేడం. చూద్దాం వాళ్ళు ఏమైనా డౌట్లు ఉన్నాయంటే మళ్ళీ అడుగుతా అప్పుడు తర్వాత డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మేడం. సరే అది నెంబర్ ఇస్తాం ఎట్లాగో కాల్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా ఆపర్చునిటీ ఉందా అండి స్టూడెంట్స్కి? ఎప్పటి వరకు ఉంది అడ్మిషన్స్? లైక్ ఆల్మోస్ట్ 60% అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయ్యాయి మేడం. లైక్ ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకుంటే బిఫోర్ కౌన్సిలింగ్ ఆర్ కౌన్సిలింగ్కి ఒక 1 వీక్ లోపు డిసిషన్ తీసుకుంటేనే సీట్స్ అవైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైక్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అందుకోసం అడిగాను. అవును, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి అంత ఎర్లీగా డిసిషన్ తీసుకుంటే అంత బెటర్ అండి. క్లాసెస్ ఎప్పటి నుంచి ఉంటాయా? ఆగస్ట్ 15 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.